హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఈరోజు ఈ వీడియోలో నా హెయిర్ గురించి నేను నా ఛానల్ పెట్టిన కాడి నుంచి ఫస్ట్ వచ్చిన కామెంట్స్ నా హెయిర్ గురించి అండి. చాలామంది చాలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటి అంటే, మీరు హెయిర్ చాలా బాగా ఉంటుంది కదా, ఏ ఆయిల్ వాడతారు, ఏమి వాడతారు మీ హెయిర్కి అని చాలా రకాలుగా కామెంట్ చేశారండి. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి, నేను వాడేది అయితే ఇదేనండి. మందారాకు, మెంతులు ముందు రోజు నానబెట్టి పెట్టేసుకుంటానండి. ఇంకా నీళ్ళతో సహా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మెంతులు నానబడితే నీళ్ళలోకి ఆ రసం అంతా వచ్చేసింది కదా, ఇక ఆ నీళ్ళతో సహా వేసేసుకోవాలి, మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇంకా అదిగోండి మందార పువ్వు అనమాట. ఈ మందార పువ్వు ఏమో తొడిని తీసేసి వేసేసుకోవాలి. మందార పువ్వు ఏమో ఈ పెయిన్ కొరుకుడున్నా ఏదన్నా లోపల హెయిర్కి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోయింది మందార పువ్వు. ఇంకా అలాగే ఈ మందారాకేమో వెంట్రుకకి చిట్లుడు వచ్చింది కదా, చివరన పగులుద్దండి. ఇంకా అది రానిదన్నమాట, ఎంటికి కూడా ఆగిపోయింది. ఇంక ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. అడుగుతున్నారు కదండి నా హెయిర్కి. ఇదిగోండి ఇలా ఉంటుంది కదా నా హెయిర్. ఇదిగోండి ఇక్కడ ఇంతవరకు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి. ఇంక ఇదిగోండి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చూడండి. అయితే తలకు పట్టించుకుంటే రాలే జుట్టు కూడా ఆగిపోయింది అనమాట. మందార పువ్వు, మందార ఆకు, మెంతులు కలిపేసుకున్నాం కదా, రాలిపోయింది, ఆగిపోయింది రాలేదు కూడా. ఈ కుదుళ్ళు ఉన్నాయి కదా, ఈ కుదుళ్ళు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఎక్కువ బాగా పెరిగిద్ది అనమాట, ఎక్కువ పెరిగిద్ది. అది కాక ఈ చిట్లు ఇది ఉంటుంది అనమాట, చివళ్ళు. ఈ చిట్లు ఉన్నంత మాత్రాన పెరగదండి. అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా బాగా పెరిగిద్ది. ఇంటికే కదా అన్నాం. నేనైతే ఇలా ట్రై చేస్తానండి. అయితే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అలా ట్రై చేస్తాను. అందుకని నేను నా ఇంటికి ఇలా ఉంటాయి అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో? ఇప్పుడు ఇంకా ఊడిపోయినాయి అండి, చాలా వరకు ఊడిపోయినాయి. ఇది అంటే మనకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నప్పుడు కూడా ఇంటికి ఊడిపోయింది కదా, అంటే విటమిన్లు ఏమైనా లోపమైనాయి అనుకోండి, రాలిపోయింది అనమాట. అట్లా చాలా వరకు రాలిపోయినాయండి. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగోనప్పటి నుంచి కొంచెం ఊడిపోతుంది. చూడాలి ఎంతవరకు ఉంటాయో ఏందో చూడాలి. ఇంక నేనైతే ఇలా పడతాను అనమాట తలకైకి. ఇదంతా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇంక ఇలా రాసేసుకోవటం అనమాట. ఇదండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే లోపలికంటే వండాల్సినంత అవసరం ఏమి ఉండదండి. మనం పైన రాసినా కానీ కొంచెం సేపు ఉంచుకుంటాం కదా, ఆ ఉంచుకున్న వారా ఆ కుదుళ్ళకి పట్టిద్ది అనమాట. పట్టిద్ది, గ్రోత్గా పెరుగుతాయి, బాగా పెరుగుతాయి అండి. ఎంటుకలు కూడాను బాగా పెరుగుతాయి. అయితే నాకు ఇది సరిపడిందండి. అది అందరికి సరిపడాలి అనేది ఏం లేదు కదా, ఒక్కో ఒంటి తీరు ఒక్కోలాగా ఉంటుంది కదా, అందరికీ సరిపడాలనేవి లేదు కదా. నాకైతే ఇది సరిపడింది. నేనైతే 15 రోజులకు ఒకసారి అలా పెట్టేసుకుంటాను. 15 రోజులకు ఒకసారి పెట్టేసుకొని మనకి ఏదైతే షాంపూ సరిపోయిద్దో అయితే ఆ షాంపూతో, లేదంటే కుంకుడుకాయ ఉంటే కుంకుడుకాయ, లేదంటే షీకాయ ఉంటే షీకాయ, అలా ఒక్కొక్కరికి ఒక్కోలా పడిద్ది కదా. అలా ఏది పడితే అది ఆ షాంపూ పెట్టి తలస్నానం చేసేటివే. అయితే ఒక పావు గంట దాకా ఉంచుకోవాలండి. పావు గంట దాకా ఉంచుకుంటే మళ్ళీ తలలో ఉన్న వేడి కూడా లాగేసిద్ది. తలలో ఉన్న వేడి లాగితే ఇంకా వెంట్రుకలు రాలటం కూడా ఆగిపోయిద్ది అనమాట. మెంతులు చలవండి. ఫస్ట్ మెంతులు చలవ, మందారాకు చలవ. మందారాకు చిట్లిన దాన్ని అది కంట్రోల్ చేసిద్ది అనమాట. వెంటికే చిట్లిద్ది కదా, ఆ చిట్లిన దాన్ని కంట్రోల్ చేసిద్ది ఎంటికని. మందార పువ్వు పెయిన్ కొరుకుడికి పనిచేసిద్ది అనమాట. పెయిన్ కొరుకుడున్నా, ఎంటికి రాలిపోతున్నా, అలా ఈ మూడు రకాలుగా పనిచేసిద్ది. మందారాకేమో పెయిన్ కొరుకుడున్నా పనిచేసిద్ది. మందార పువ్వు
మందారాకేమో ఎంటికి బాగా రాలిపోయే దాగిపోయిద్ది, ఎంటికి బాగా పెరగటానికి పనిచేస్తుంది నాకు తెలిసినంత వరకు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. నాకైతే ఇది పనిచేసిద్దండి. ఈ 3 కంట్రోల్ చేసింది నాకు. ఇదివరకు కుంకుడికాయల్లో కలిపి పోసుకునే వాళ్ళం అన్నమాట మేము చిన్నప్పుడైతే కుంకుడికాయల్లో కలిపి ఈ మందారాకు, మందార పువ్వు, మందార నూనె. ఒక తాతయ్య వచ్చేవాడండి మాకు, పంచకట్టు కట్టుకొని ఒక తాతయ్య వచ్చేవాడు నేను చిన్నప్పుడు. ఎప్పుడు నాకు 7 సంవత్సరాల వయసు అప్పుడు అనమాట. ఆ తాతయ్య దగ్గర మందార నూనె మా అమ్మ కొనేది. మందార నూనె కొని ఒక సీసాలో అట్టు పెట్టేది. ఇక ఆ మందార నూనెతో తలకు రాసేదనమాట. ఇక తలస్నానమేమో కుంకుడికాయలో మందారాకు, మందార పువ్వు, కుంకుడికాయల్లో కలిపి తలస్నానం చేయించేది మా అమ్మ మేము చిన్నప్పుడు. అదే మేము ఇప్పుడు వరకు కూడా పాటించుకుంటూ వస్తున్నాము. ఎంటికి చాలా రావడం అనేది చాలా వరకు ఆగిపోయిద్దండి. ఫస్ట్ చాలా వరకు ఆగిపోయిద్ది. చాలా అంటే చాలా బాగా పనిచేసిద్ది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా నన్ను, ఇంకా అలాగే ఇలా చేసుకుంటాను అనమాట. అది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇదిగోండి మొత్తం పట్టించేసేయాలి. ఇలా పట్టించేసి ఇంకా ఏంటండి ఇలా పేడపేడగా రాసుకోవాలా అంటే రాసుకోవాలండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎంటికే కదా అందం, రాసుకోవాలి. ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్న చిన్న చిన్న చిట్కాలు అనమాట. మనం పాటించేయన్నీ పూర్వకాలంలో అన్నీ ఇలాగే పాటించేవారు కదా. పాటించే వాళ్ళకి ఆ రోజుల్లో ఎవరికి ఏ రోగాలు లేవు కదా. అంతేనా? కరెక్ట్గానే చెప్తున్నానా? కామెంట్ చేయండి. ఇంకా ఇలా పట్టించేసుకోవాలన్నమాట. ఇలా పట్టించేసుకొని ఇంకా అంతా చల్లగా ఉంటుంది. కళ్ళల్లో ఇలా బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ డాక్టర్ గారిని అడిగానండి. అడిగితే వేడి వల్ల వచ్చింది, నిద్ర లేకపోయినా వచ్చిద్దని అని చెప్పారు. వేడి ఉన్నా కూడా ఈ కళ్ళు కింద బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ అంతా తగ్గిపోయిద్దంట. అయితే ఇది సెలవు కదా, చూద్దాం కొంతవరకైనా కంట్రోల్ అయిద్దేమో. మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇంక ఇలా ముడేసేసుకోవాలన్నమాట. మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇలా పెట్టేసుకొని ఇంక ముడేసేసుకుంటే ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఆరిపోయిద్ది. ఊరికనే ఆరిపోయిద్దండి. మన ఒంట్లో వేడి ఉందనుకోండి తొందరగా ఆరిపోయిద్ది. ఒంట్లో వేడి లేకపోతే కొంచెం టైం పట్టిద్ది అంతేను. ఒక పావు గంట ఉంచుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి ఇలా కనిపిస్తుందా? ఇలా రాలిద్ది అనమాట. చానాళ్ళు అయిందండి. ఈసారి ఒక వీడియోలో పెట్టాను, చానాళ్ళ క్రితం పెట్టాను అనమాట. అప్పటి నుంచి ఇక రాయలేదు. మీరు అడుగుతున్నా కూడా వీడియో చేద్దామని ట్రై చేస్తున్నా కానీ కుదరలేదు నాకు ఇప్పుడు వరకు. ఇంక ఇలా రాలిపోతుంది. ఇంక ఇప్పుడు పెట్టుకుందామని చెప్పి పెడుతున్నాను. ఇదిగో ఇలా రాలిపోతుంది అనమాట. ఇది కూడా ఆగిపోయింది. ఇంటికి రాలటం అనేది ఆగిపోయింది అనమాట. ఈ డవ్ వాడితే ఏంటంటే హెయిర్ చుండ్రున్నా పోయిద్ది. నాకైతే ఇలా పనిచేసిద్ది అనమాట ఈ డవ్ షాంపూ. చుండ్రున్నా పోయిద్ది 1, 2 ఎంటికి రాలేదు కూడా ఆగిపోయిద్ది. ఆ హెయిర్ సిల్కీగా వచ్చింది ఈ షాంపూకి. ఎందుకండి కనిపిస్తుందా? నేను వాడే షాంపూ ఇది అనమాట. ₹2 షాంపూ. నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సరేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ బటన్ మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తలస్నానం చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో జడ వేసుకున్న తర్వాత చూపిస్తాను, సరేనా? ఇంక ఇదిగోండి ఎలా ఉందో అలా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అని చెప్పే కదా. ఇంక ఇదిగోండి ఇంక నేను తలస్నానం చేసి వచ్చి ఇక భోంచేస్తున్నాం అనమాట మా వారు నేను. ఈరోజు కూర వచ్చేసి దోసకాయ కూర వండానండి. దోసకాయ టమాటో మసాలా కూర అనమాట. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అంటే నేను అలాగే చేస్తానండి. ఇంకా దోసకాయలో కొద్దిగా మసాలా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అలాగే చేశాను అనమాట దోసకాయ టమాటా కూర. ఇంకా అలాగే భోంచేస్తున్నామండి. ఇంకా మా వారు ఒక ఇంపార్టెంట్ విషయం అండి. విజయవాడ అంతా బాగా మునిగిపోయింది కదండి. కానీ చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు. ఆ వార్తలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి. అయితే మనమేమీ చేయలేని పరిస్థితి.
అక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే చాలా అంటే చాలా బాధాకరంగా ఉందండి. ఇంక ఇదిగోండి, ఇంక నేను తలస్నానం చేసి వచ్చా కదా, ఇక జడేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇక నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు కదండి, నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు కదా. ఇంక నేనైతే ఇలా జడేసుకుంటాను అనమాట. మీరు ఇది వీడియో చూసి తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు పదే పదే అడిగిన కామెంట్స్కి ఈరోజు ఈ వీడియోలో రిప్లై ఇస్తున్నాను అనమాట. అలాగే వీడియో కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక నా నా జుట్టు అయితే ఇలా ఉంటుంది అనమాట. మీరు ఎంతో ఇష్టపడే నా హెయిర్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయిందండి ఎంటికలు. పెళ్ళిగాతలకైతే చాలా పెద్ద జడ అనమాట. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి. ఇంకా పిల్లలు పుట్టి మనకి హెల్త్ ప్రాబ్లంలు మళ్ళీ మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కదా, ఇక వాటి వల్ల కానీ ఏదన్నా కానీ ఇప్పుడు చివరాఖరికి ఆకాశం మిగిలినాయి అనమాట. మా వారు కట్ చేస్తానంటే అసలు ఒప్పుకోరండి, అస్సలు ఒప్పుకోరు. తిరుపతిలో 3 గుప్పిళ్ళు ఇచ్చినప్పుడు కూడా అన్ని ఎందుకు ఇస్తావు, 3 కత్తిర్లు ఇవ్వచ్చు కదా అని అంటారు. అస్సలు ఒప్పుకోరు. ఆయనకు బారు జడ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలాగే 3 గుప్పిళ్ళు ఇస్తూ ఉంటాను. చివరి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇక ఈ చిగురులో ఉన్న ఈ పగుళ్ళు ఇవన్నీ చీలిపోయి ఉంటాయి కదా, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడు గ్రోత్గా పెరుగుతుంది అనమాట. ఇదిగోండి, అలా కట్ చేసుకుంటే హెయిర్ బాగా పెరుగుద్ది అనమాట. చివళ్ళు అలా తీసేసుకోవాలి. అదిగోండి, ఆ చివళ్ళు ఉంటే పెరగదు. చివళ్ళు ఉంటే మాత్రం పగుళ్ళు ఉంటుంది కదా, పెరగదు అనమాట. నేను ఎప్పుడు అలాగే చేసుకుంటానండి. నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. మీకు ఏది పడితో అది చేసుకోండి, సరేనా? నా స్టైల్ అయితే ఇది అనమాట. వీడియోలో పెడతాను, చూడండి, తప్పకుండా చూడండి. మీరేమనుకుంటున్నారో కూడా. ఇంక ఇదిగోండి, నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. ఎలా ఉందండి జడ, బాగుందా? నా హెయిర్ ఇలా, మీరు ఎంతో ఇష్టపడే నా హెయిర్ ఇలా ఉందన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఉంచుకుంటే ఈ అంచు అనేది ఉంటే పెరుగుద్ది అనమాట. ఇలా కట్ చేసుకుంటాం. మనకున్న దాంట్లోనే మనం సరిగ్గా చేసుకోవాలి కదా. బాగుందా? బాగుందండి. ఇంక ఇదిగోండి, నీళ్ళు వస్తున్నాయండి. మాకు లైన్ పంప్ వచ్చింది కదా, ఇంకా నీళ్ళు వస్తుంటే పై మొక్కలకి మాకు ఏదో ఒక జల్లు పడిందండి అంతేను. పెద్ద జల్లు ఒక రోజంతా పడింది అంతే. మాకు అంతగా అసలు లేదండి వర్షం. ఆ జల్లు కూడా పెద్ద జల్లు కాదు, సన్న జల్లు, ఏదో కళ్ళాపు జల్లినట్టుగా పడింది అంతే. అది 1.5 రోజు పడింది, ఒక రేత్రి ఒక పగల పడింది అంతే. ఇంకా వర్షం లేదు మాకు. ఇక మొక్కలన్నీ నీరసం పడిపోయినాయి. ఇంకా మొక్కలన్నిటికీ నీళ్ళు పడుతున్నాను. మాకు ఈ సాగర్ నీళ్ళు అనమాట. మాకు వచ్చే నీళ్ళు సాగర్ డ్యామ్ నుంచి వస్తాయి అనమాట. అంటే మాకు చెరువులకు పడతారు, చెరువు నీళ్ళు అనమాట. ఇంకా లైన్ పంపులు వస్తాయి. మాకు బోరు కూడా ఏం లేదండి. బోర్లు ఉంటే మనకి ఎప్పుడన్నా ఏదన్నా అవసరమైనప్పుడు గబికిని వేసుకోవడానికి ఉంటుంది కదా, అట్లా బోర్ నీళ్ళు గట్రాయి కూడా ఏమి లేవు. ఇక లైన్ పంపులు వచ్చినప్పుడే పట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ వాళ్ళు వదిలినప్పుడు పట్టుకోవటమేను. ఇక మాకు మంచినీళ్ళకు ఒక ట్యాంకీ, మామూలుగా వాడుకోవటానికి ఒక ట్యాంకీ అనమాట. ఇక ఇదిగోండి, మీషోలో ఒక వీడియోలో చూపించానండి కొన్ని స్టాండ్లు ఆర్డర్ పెట్టానని. ఆ స్టాండ్లు ఇంక ఈ మొక్కలన్నిటికీ సర్దేశాను అనమాట. అది దగ్గర గంట పెట్టి చూపిస్తానండి. ఇక అన్ని మొక్కలకి నీళ్ళు పట్టుకుంటున్నాను అనమాట. వీడియో కొత్తగా పెట్టానండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అది ఏం తేడా ఉందో కూడా కామెంట్ చేయండి, సరేనా? అది నేను ఏదన్నా తేడా ఉందని అంటే సరి చేసుకుంటాను. అది ఎలా చేసుకోవాలో కూడా నాకు ఒక ఐడియా వచ్చింది కదా, అందుకని కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. ఇంక ఇదిగోండి, మీషోలో ఆర్డర్ పెట్టానని ముందే చెప్పా కదా. ఇంక ఇలా సర్దేసుకున్నాను మొక్కలన్నీ.
మొక్కలు పెడతానండి. ఇంకా ఇవ్వండి, ఇదేమో గులాబీ మొక్క ఇప్పుడిప్పుడే ఇగుర్లు వచ్చి పెట్టిన తర్వాత ఈ మొగ్గ విచ్చుకుందనమాట. గుత్తులు గుత్తులు పూస్తాయండి మా పువ్వులు, బాగా గుత్తులు గుత్తులు పూస్తాయి అనమాట. అది 150 రూపాయలండి ఆ గులాబీ మొక్క. ఇంకా ఇగోండి స్టాండ్లు ఇంకా అలా పెట్టేసుకున్నాను. మళ్ళీ బుక్ చేశానండి, వేరే మొక్కలు పెట్టుకోవటానికి కోసం బుక్ చేశాను. వస్తాయి, వచ్చినప్పుడు చూపిస్తాలే. ఇవ్వండి, ఇవేమో 100 వరాల మొక్కలు. ఇంక ఇవన్నీ కత్తిమాయి నా మందార మొక్కలు ఉంటాయి, ఇంక అన్నీ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. వంగ మొక్కలు పెట్టాను, బిల్వదళం చెట్టు, మళ్ళీ అలాగే ఎర్ర మందారం మొక్క, ఇంకా అవన్నీ ఉండేవి అనమాట. నా ఈ చిన్న గార్డెన్ అండి పైన. ఈ రోజుకి ఇదేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.